ఎట్టకేలకు లోక్సభ ఎన్నికలు పూర్తయ్యాయి. కేంద్రంలో కొత్త సర్కార్ కొలుదీరబోతోంది. అయితే ఎంపీల జీతాలు ఎంతుంటాయన్నది ఎప్పుడైనా ఆలోచించారా? వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం రండి. 2020లో కోవిడ్-19 కారణంగా ఎంపీల జీతం అలవెన్స్ ఒక సంవత్సరానికి 30% వరకు తగ్గించబడ్డాయి. దీని తర్వాత ఏప్రిల్ 1, 2023 నుండి ప్రతి 5 ఏళ్లకు ఎంపీ, ఎమ్మెల్యేలకు జీతాలు అలవెన్స్ను 5% పెంచాలని నిర్ణయించారు. ఒక ఎంపీ నెలకు ₹1,00,000 జీతం పొందుతారు. ఇక అలవెన్స్లు నెలకు 70,000 అందుకుంటారు. ఒక పార్లమెంట్ సభ్యుడు ఎంపీ కార్యాలయ ఖర్చుల కోసం నెలకు 60,000. ఇందులో స్టేషనరీ సామాగ్రి, సిబ్బంది జీతాలు మొదలైనవి ఉంటాయి. పార్లమెంట్ సెషన్లు, కమిటీ సమావేశాల సమయంలో ఎంపీలు బస చేయడానికి, వారి ఆహార ఖర్చుల కోసం రోజుకు 2,000 ఇవ్వబడతాయి. ఏడాదికి 34 సార్లు ఎంపీతో పాటు ఆయన భార్యకు ఉచిత విమాన ప్రయాణం కలిగిస్తారు. అధికారిక, వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉచిత ఫస్ట్ క్లాస్ రైలు ప్రయాణం కూడా చేయవచ్చు. ఎంపీలు తమ నియోజకవర్గాల పరిధిలో రోడ్లు మార్గంలో ప్రయాణించేటప్పుడు మైలేజ్ అలవెన్స్ను కూడా అందుకోవచ్చు. ఎంపీలకు 5 సంవత్సరాల పదవీ కాలంలో సీనియారిటీని బట్టి బంగ్లాలు, ఫ్లాట్లు, హాస్టల్ గదులు ఫ్రీగా ఉండొచ్చు. అధికారిక వసతులు వద్దనుకున్న వారు నెలకు 2 లక్షల హౌసింగ్ అలవెన్స్ ను కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఎంపీలు, వారి కుటుంబ సభ్యులు సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ నుండి ఉచిత వైద్యం చేయించుకోవచ్చు. ఇందులో ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స, పథకాల కింద వచ్చే ప్రైవేట్ ఆసుపత్రులు కూడా ఉంటాయి. పదవి కోల్పోయిన అనంతరం 50,000 పెన్షన్ కూడా వస్తుంది. ప్రతి ఏడాది నెలకు 2,000 ఇంక్రిమెంట్ కూడా పొందుతారు. ఎంపీలకు సంవత్సరానికి 1,50,000 టెలిఫోన్ ఫ్రీ కాల్స్ ఇవ్వబడతాయి. వారికి కావాల్సిన చోట ఉచిత హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్లు కూడా ఉపయోగించుకోవచ్చు. 3 టెలిఫోన్లను కూడా ఒకటేసారి ఉపయోగించుకోవచ్చు. ఎంపీలకు ఏటా 50,000 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వబడుతుంది. అలాగే 4,000 కిలోలీటర్ల వరకు ఉచిత నీరు కూడా అందిస్తారు.